ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు వందనములు. పవిత్రమైన పరిశుద్ధ గ్రంథమందలి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో ఇలాగు చదువుచున్నాము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. దీని అర్థమేమనగా, ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేసిన తరువాత ఆయన మధ్యాహ్నము 3 గంటల వరకు సిలువ పైన వ్రేలాడెను. సిలువ పైనున్న ఆయనను ప్రజలు నిందించిరి. ఆయన కుడి ఎడమలనున్న బందిపోటు దొంగలను ఆయనను నిందించిరి. ప్రభు వేదనను సహించుచు సిలువపైనున్నప్పుడు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటను చీకటి కమ్మెను. ఈ చీకటిలో ఏమి జరుగుచుండెను? చీకటి తొలగిపోగానే ప్రభువైన యేసుక్రీస్తు బిగ్గరగా, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని కేక వేసెను. అనగా ఈ 3 గంటలు ప్రభువైన యేసుక్రీస్తు శిలువ పైన ఒంటరిగా మనుషులందరి పాపభారమును మోయుచుండెను. మానవులపై కుమ్మరింపబడవలసిన దేవుని ఉగ్రతను ప్రభువు శిలువలో సహించెను. మనం వాక్యములో చదివిన రీతిగా సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, అనగా మనుషులందరి పైనున్న శిక్షావిధి సంపూర్ణముగా ప్రభువైన యేసుక్రీస్తు సహించెను. ఇక శిక్షావిధి మిగలలేదు. అందుకని ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచునో వానికి పాపక్షమాపణ సంపూర్ణముగా దొరుకును, మరియు రక్షణ పరిపూర్ణముగా కలుగును. ఎవడైతే ప్రభువు తన పాపశిక్షను అనుభవించెనని విశ్వసించడో అట్టివాడు తన స్వంత పాపశిక్షను నరకములో నిత్యము అనుభవించవలసి ఉండును. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మీరు పాపక్షమాపణ సంపూర్ణముగా పొందగలరు. ఇదియే దేవుని సన్నిధి మీ నిమిత్తము మేము చేయు ప్రార్థన.